హాయ్ హలో నమస్తే, నేను మీ హిరణ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిరణ్య పెదమల్లు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ లాస్ట్ వీడియోలో మ్యాథ్స్ 1A 1B బ్లూ ప్రింట్స్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చున్నాను. సో వెళ్ళి చూసేయచ్చు. లేదు అంటే కనుక ఆ వీడియోస్ నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఇవాళ వీడియో ఏంటంటే కనుక ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్ కానీ బ్లూ ప్రింట్ కానీ ఎలా ఉంటుందో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు ఇచ్చేస్తాను. ఫస్ట్ చూసేయండి. ఇది మోడల్ పేపర్ అనమాట. మనకు సెక్షన్ ఏలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. సో 2 మార్క్స్ క్వశ్చన్ మొత్తం చాయిస్ లేకుండా అటెంప్ట్ చేయాలి మనం. సో 10కి 10 మొత్తం అన్ని అటెంప్ట్ చేసుకోవాలి. సో 2 మార్క్స్ అస్సలు వదలకండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షన్ బిలో అయితే 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. మనకి టోటల్లీ 8 క్వశ్చన్స్ ఇస్తారు. సో మనం అందులో 6 అయితే ఖచ్చితంగా రాయాలి. 2 చాయిస్ ఉంటాయి, 4 మార్క్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్షన్ సి, ఇవి 8 మార్క్స్ క్వశ్చన్స్. సో 3 ఇస్తారు. సో మనం అందులో 2 అటెంప్ట్ చేయాలి కాబట్టి దీంట్లో సమ్ ఇస్తారు. సో సమ్స్ మాత్రం అస్సలు వదలకండి. అండ్ ఇది వచ్చేసి బ్లూ ప్రింట్ అనమాట. సో ఫిజిక్స్లో బ్లూ ప్రింట్ మనకి ఫస్ట్ 8 మార్క్స్ అయితే కనుక మనకి వర్క్, ఎనర్జీ అండ్ పవర్ అనే దాంట్లోంచి మనకి 8 మార్క్ ఒకటి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆసిలేషన్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. అండ్ థెర్మోడైనమిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. సో ఈ 8 మార్క్స్ నుంచి 3 చాప్టర్స్ నుంచి ఒక 8 మార్క్ కూడా అస్సలు వదలకండి. ఖచ్చితంగా అన్నీ ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 మార్క్స్ మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి ఒక 4 మార్క్, మోషన్ ఇన్ ప్లేన్ నుంచి ఒక 4 మార్క్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఒక 4 మార్క్, అండ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. ఈ చాప్టర్స్ అస్సలు వదలకూడదు. గ్రావిటేషన్ నుంచి 4 మార్క్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ నుంచి ఒక 4 మార్క్, అండ్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి ఒక 4 మార్క్. సో 4 మార్క్స్ ఉండేది అస్సలు వదలకండి. నెక్స్ట్ 2 మార్క్స్ చూద్దాం. ఫిజికల్ వరల్డ్ నుంచి ఒక 2 మార్క్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒక 2 మార్క్స్, మోషన్ ఏ ప్లేన్ నుంచి 2 మార్క్స్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి 2 మార్క్స్ వస్తున్నాయి. థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి 2 మార్క్స్. సో ఇలాంటి 2 వచ్చేవి టాపిక్స్ మొత్తం అస్సలు లీవ్ చేయకండి, ఖచ్చితంగా కేర్ చేయండి. సో ఇదైతే కనుక మనకి తెలంగాణ బ్లూ ప్రింట్. సో ఇది కూడా ఆల్మోస్ట్ మొత్తం 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, 8 మార్క్స్ అవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. ఇక్కడెక్కడ చేంజ్ లేదు. కానీ థెర్మోడైనమిక్స్ నుంచే మనకి 1-2 మార్క్ కానీ 4 మార్క్ కానీ, లేదు అంటే కానీ 8 మార్క్ కానీ ఇలా వస్తుంది. బట్ ఇదైతే రేర్ కేస్లో జరుగుతుంది. పెద్దగా మనకి ఎక్కువ ఇది రిపీట్ అవ్వదు. నా బ్లూ ప్రింట్స్ అండ్ మోడల్ పేపర్ మీరు చూసుంటారు. సో దాని పరంగా మీరైతే ఫాలో అయితే ఖచ్చితంగా 45+ మార్క్స్ అయితే వస్తాయి. అండ్ ఇందులో మొత్తం సిలబస్ అంతా కవర్ చేసుకునే వాళ్ళైతే కవర్ చేసుకోగలుగుతారు. కానీ అంతా మేము చదవలేము, కొంచెం టిప్స్ కావాలంటే కనుక మీరు అది ఫాలో అయితే 45+ వస్తాయి. అండ్ లాస్ట్ మోడల్ పేపర్స్ ఉంటాయి కదా, లాస్ట్ 5 years నుంచి మోడల్ పేపర్స్ మొత్తం అన్ని కలెక్ట్ చేసుకోండి. అందులో మొత్తం 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్, మెయిన్లీ 2 మార్క్స్ అస్సలు వదలొద్దండి. ఎందుకంటే మనకి చాయిస్ ఉండదు. అందులో టోటల్ 10కి 10 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మనకి ఎస్ఐకి ప్రతి దానికి కింద సమ్ అయితే ఖచ్చితంగా ఇస్తాడు. సో నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా ఆ సమ్ ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల నాకు 8 మార్క్స్కి 6 మార్క్సే వచ్చేవి. ఆ 2 మార్క్స్ అక్కడ నాకు కట్ అయిపోయాయి. కాబట్టి ఏ చాప్టర్ నుంచి మనకి 8 మార్క్స్ వస్తున్నాయి చూసుకుని ఆ చాప్టర్ నుంచి ప్రతి సమ్ము ప్రిపేర్ అవ్వండి. అండ్ 2 మార్క్స్లో కూడా మనకు సమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం అంతా బాగా ప్రిపేర్ అవ్వండి. లాస్ట్ 5 years మోడల్ పేపర్స్ తీసుకుని మనం ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి, ఎస్ఎస్ ఎన్ని వచ్చినాయి, 4 మార్క్స్ ఎన్ని వచ్చినాయి, 2 మార్క్స్ ఎన్ని వచ్చినాయి చూసి రిపీట్ చూసుకోండి. సో అవి టిక్ మార్క్ పెట్టేసుకుని సో ఏవి ఎక్కువ రిపీట్ అయినా దాన్ని మాత్రం అస్సలు వదలకండి. ఖచ్చితంగా నేను చెప్పిన టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఫర్ షూర్ 45+ మార్క్స్ అయితే వస్తాయి. నా టిప్స్ అయితే మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్.